మన జీవితంలో ఇది సాధ్యం కాదు, అవ్వదు అనేది అవుతుంది అంటే దాని వెనకాల రహస్యమే లేదు. అలనాడు సిలువు మీద ఆయన పొందిన, ఆయన ఊరకనే గాయపడలో వెళ్ళలేదండి, నువ్వు ఏడ్డానికి కాదు, ఆయన గాయాల పాలైంది. ఆయన గాయాల పాలైంది ఏంటంటే నీకు స్వస్థతనివ్వడానికి. ఆ స్వస్థతను పొందుకోవాలంటే ఫెయిత్, గుడ్డిగా నమ్మంతే. ఎలా జరుగుతుంది? నేను మందులు ఆడితేనే జరగలేదు, ఇది ఎలా ఈ అనుమానాలు ఉన్నంత కాలం నీ జీవితంలో దేవుడు కూడా అద్భుతాలు చేయలేడు. యేసుప్రభువే చేయలేదు. చాలా ఎక్కడ పురజనాల్లో చేయలేదు, ఆయన సొంత ప్రాంతంలోనే యేసుప్రభు వారు అద్భుతాలు చేయలేకపోయాడు. కారణం ఏంటి? అనుమానం. అద్భుతాలు అలా జరిగిపోతాయి, ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, ఇంత డాక్టర్లు ఎందుకు, ఇలాంటి ఇంకా మనలో ఉన్నాయి చాలామంది. ఇవన్నీ లోపల ఉన్నాయి కాబట్టి నువ్వు అద్భుతం పొందుకోలేకపోతున్నావు. ముందు అవి తీసే, ఆ చెత్తంతా బయటిది. నేను స్వస్థత పడతాను. ఎలా స్వస్థత పడతానంటే ఆయన గాయాల ద్వారా అని, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనము స్వస్థతను మనం పొందుతున్నాము.